తెలంగాణ శాసనసభలో అసైన్డ్ భూముల ఆక్రమణపై వాడివేడి చర్చ జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అసైన్డ్ భూముల కబ్జాపై సభా సంఘం వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పొన్నాల భూముల అంశంపై ఆయన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వమే పొన్నాల భూమిని రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. మిగిలింది కూడా వాళ్ళు సాగు చేసినరా చెయ్యలేదా అయితందా పోతుందా అని కూడా లేదు అధ్యక్ష. అందుకే ఎస్సీపీ ద్వారా కేటాయించే నిధుల ద్వారా ఆ భూమిని అవసరమైతే కమతాల ఏకీకరణ కూడా అవకాశం ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు చేసి 3 ఎకరాలు ఒక కాడ చేస్తే ఒక వైబుల్ కమతం అవుతుంది. కాబట్టి అట్లా తెలంగాణ రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. కొత్త కొనేది మాత్రం నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళకి ఈ మనం 15th ఆగస్టు నాడు చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అధ్యక్ష. కొద్దిమంది లబ్ధిదారులకు 10 జిల్లాల్లో కూడా ఇచ్చారు. బిగినింగ్ అయింది, దానికి 1000 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. అది ముందుకు కొనసాగుతుంది. ఒకవైపు దాన్ని కొనసాగిస్తేనే సభ అందరూ చెప్తున్నారు, అందరూ కూడా అనుమతిస్తున్నారు. బీజేపీ శాసనసభ్యులు చెప్పారు, మజ్లిస్ శాసనసభ్యులు చెప్పారు, ప్రతివాళ్ళు కూడా చెప్పారు. యునానిమిటీ ఉంది ఈ విషయంలో. మొత్తం ఈ విషయంలో చర్య తీసుకుందాం అధ్యక్ష. ముందుకు పోదాం. ఒక సభా సంఘం వేసి మొత్తం 10 జిల్లాలలో అసైన్డ్ భూముల కబ్జాల మీద పూర్తి స్థాయి వివరాలు సేకరించే విధంగా మనం ముందుకు పోదాం అధ్యక్ష. తమరు అనుమతిస్తే, తమరు ఆదేశిస్తే సభా సంఘం వేయడానికి మాకు ప్రభుత్వానికి అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. తమ నిర్ణయాన్ని మేము పాటిస్తాం అధ్యక్ష. Depending upon the mood of the House and as agreed by the Honorable Chief Minister, the House Committee will be constituted.